పార్టీని పటిష్టం చేసే పనిలో వైఎస్ జగన్ బిజీగా ఉన్నారు. గడిచిన ప్రభుత్వంలో కార్యకర్తలు కింది స్థాయి నేతలను పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. ఇక ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసుకోలేదన్న ఆవేదన వారిలో ఉంది. అందుకే ఈసారి జాగ్రత్తగా జగన్ అడుగులు వేస్తున్నారు. దూరమైన వర్గాలను దగ్గరకు తీసుకునే పనిలో పడ్డారు. తాజాగా పులివెందులలో నిర్వహించిన సమావేశంలో జగన్ ను కొందరు కింది స్థాయి కార్యకర్తలు సూటిగా అడిగారు. తమకు గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదని, బిర్యానీ కూడా పెట్టలేదని వాపోయారు. దీనికి సారీ చెప్పిన జగన్, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు బిర్యానీ పెట్టకపోయినా పలావ్ మాత్రం పెడతానని, అధికారంలోకి వచ్చాక మళ్లీ గెలిచాక ఖచ్చితంగా మీ అందరికీ బిర్యానీ పెడతాను అంటూ జగన్ హామీ ఇచ్చారు. అయితే గత ప్రభుత్వంలో కూడా ఒక బిర్యానీ బాకీ ఉన్నారని, అది వచ్చేసారి గెలిచాక ఇంకోటి 2 పెట్టాలని జగన్ కార్యకర్తలు కోరారు. దీనికి నవ్వుతూ న్యాయం చేస్తారని, కష్టాల్లో ఉన్నామని, మనం ఇప్పుడు బాగా పనిచేసి నాయకుడిగా నిలబడి తోడుగా నీడగా ఉండి గెలిపిస్తే ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తారంటూ జగన్ హామీలిచ్చారు. టీడీపీ ఆగడాలు, తప్పుడు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి గట్టిగా నిలదీయాలని కోరారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. బిర్యానీ పెట్టకపోయినా పలావ్ సార్ బిర్యానీ బాకీ ఉన్నారు సార్, మీరు బిర్యానీ బాకీ ఉన్నారు ఆల్రెడీ. మనం వచ్చినాక మేము అధికారంలో వచ్చినాక మీ అందరికి నేను బిర్యానీ లేదు సార్, బాకీ ఉన్నారు సార్. ఒకటి బాకీ ఉన్నారు, ఒకటి బాకీ ఉన్నారు సార్, ఒక బిర్యానీ బాకీ ఉన్నారు మీరు. కష్టాలు అనేది రాకుండా కష్టాల్లో ఉన్నప్పుడు మనం క్యారెక్టర్ అనేది మనం జరగాలి. నాయకుడు అనేవాడు ఎప్పుడైనా కూడా ఎదుగుతాడు అని అంటే కష్టాల్లో ఉన్నప్పుడే నాయకుడు. ఇప్పుడు అందరూ కూడా చాలా మంది కూడా నేను పేర్లతో పిలవగలిగిన పరిస్థితిలో ఉన్నవాడిని. నా 15 ఏళ్ళు నా రాజకీయ నేను రాజకీయాలు మన పార్టీ నుంచి మొట్టమొదటి అంతా కూడా ఖచ్చితంగా ఉన్నది నాతో పాటు. కాబట్టి ఈ టైంలో తెలుగుదేశం పార్టీ ఆగడాలు, తెలుగుదేశం పార్టీ ప్రలోభాలు, ఆగడాలకు సంబంధించి మనం గట్టిగా సమయం వచ్చింది. ప్రలోభాలకు సంబంధించి గట్టిగా ఆ ప్రలోభాలకు మనం నో చెప్పాల్సిన సమయం కూడా ఉంది. ఒకటి ఖచ్చితంగా నేను అంతా గుర్తుపెడతాను. మీ అందరూ కడప జిల్లా నుంచి మీ బిడ్డను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన పరిస్థితులు ఏదైనా ఉన్నాయంటే మీ అందరి దీవెనలు